వినాయక్ దామోదర్ సావర్కర్ ఈ పేరు వినగానే భారతీయులందరి మదిలో దేశభక్తి ఉప్పొంగుతుంది. బ్రిటిష్ అధికారాన్ని ధిక్కరించి స్వాతంత్ర పోరాటాన్ని వారి దేశ రాజధాని నడిగడ్డ మీదకు తీసుకెళ్లిన విప్లవ వీరుడైన, ఎందరో విప్లవకారులకు స్ఫూర్తి ఇచ్చిన యోధుడు. కానీ ఆ యోధుడి పోరాటాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది అక్కడెక్కడో ఉన్న ఫ్రాన్స్ అని చాలామందికి తెలియదు. ఫ్రాన్స్లో పర్యటించిన ప్రధాని మోదీ ఈ నిజాన్ని ప్రస్తుత జనరేషన్కు తెలియచెప్పారు. మార్సియల్లో భారత కాన్సులేట్ ప్రారంభించి నాడు చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇంతకు భారత స్వాతంత్ర ఉద్యమాన్ని పతాక స్థాయికి చేర్చిన మూమెంట్ ఏంటి? 1910 మార్చి 13న మార్సియల్లో అసలేం జరిగింది? ప్రధాని మోదీ మార్సియల్ ప్రజలకు ఎందుకు కృతజ్ఞతలు తెలిపారు? వాట్ ది స్టోరీ? ప్రధాని మోడీ ఫ్రాన్స్ పర్యటనలో సావర్కర్ ప్రస్తావన. మార్సేల్ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్. భారత స్వాతంత్ర్యంతో మార్సేల్ సిటీకి లింక్ ఏంటి? ఆ సింధు పర్యంత యస్య భారత భూమిక పితభూః పుణ్యభూశ్చైవ సవై హిందూరితి స్మతాః. హిందువులంటే ఎవరనే ప్రశ్నకు వినాయక దామోదర్ సావర్కర్ ఇచ్చిన స్పష్టమైన సమాధానం ఇది. సింధు నది మొదలు హిందూ మహాసముద్రం వరకు ఉన్న ఈ భారత భూమిని మాతృభూమిగా, పితృభూమిగా, పుణ్యభూమిగా భావించిన వారంతా హిందువులేనన్నది అక్షర రూపంలో చెప్పారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో సావర్కర్ పాత్ర ఏంటో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వీర్ సావర్కర్ కు న్యాయస్థానం అండమాన్ జైలులో 2 యావజ్జీవ కారాగార శిక్షలు విధించింది. న్యాయమూర్తి తీర్పును ప్రకటించగానే బ్రిటిష్ వారికి పునర్జన్మ మీద నమ్మకం ఉందన్నమాట అని సావర్కర్ చమత్కరించారు. అంతేకాదు, ఆయన యావదాస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే దేశమంతా నాదైనప్పుడు సొంత ఆస్తి లేకపోతేనేం అని వ్యాఖ్యానించారు. ఈ 2 ఉదాహరణలు సావర్కర్ వీరత్వాన్ని గుర్తు చేస్తూనే ఉంటాయి. కానీ సావర్కర్ పోరాటాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది మాత్రం ఎక్కడో సుదూర తీరాన ఉన్న ఫ్రాన్స్. ఈ విషయం ప్రస్తుత జనరేషన్లో చాలామందికి తెలీదు. ఆ నిజాన్ని తెలియచెప్పేందుకే ప్రధాని మోడీ మార్సియల్లో పర్యటించారు. ఒకే ఒక్క ట్వీట్తో ఫ్రాన్స్తో సావర్కర్కు ఉన్న అనుబంధం ఏంటో చెప్పే ప్రయత్నం చేశారు. ఫ్రాన్స్లో పర్యటించిన మోడీ చేసిన ట్వీట్ ఇదే. తాను మార్సేల్లో అడుగుపెట్టానని చెబుతూ భారత స్వాతంత్ర్య అన్వేషణలో మార్సేల్కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందన్నారు. సావర్కర్ బ్రిటిష్ అధికారుల నుంచి తప్పించుకోవడానికి ఇక్కడే ప్రయత్నించారని గుర్తు చేశారు. ఆయన్ను బ్రిటిష్ కస్టడీకి అప్పగించొద్దని డిమాండ్ చేసిన ఇక్కడి ప్రజలకు, నాటి ఫ్రెంచ్ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. సావర్కర్ ధైర్యం తరతరాలకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. కానీ భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన వీర్ సావర్కర్ ఫ్రాన్స్తో ఉన్న అనుబంధం ఏంటి? మార్సేల్ పర్యటనలో సావర్కర్ను మోడీ ఎందుకు స్మరించుకున్నారు? భారత్ ఫ్రాన్స్ మధ్య ఇప్పుడున్న బలమైన సంబంధాలకు నాడు ఎలా పునాదులు పడ్డాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఒక్కసారి ఆ ఘన చరిత్రలోకి వెళ్లాల్సిందే. అది 1910 మార్చి 13వ తేదీ. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా రాజద్రోహం అభియోగం మోపబడిన వీర్ సావర్కర్ని బ్రిటిషు పోలీసులు లండన్ రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేశారు. ఈ కేసును భారత్లో విచారించాలని మెజిస్ట్రేట్ ఆదేశించారు. దీని ప్రకారం బ్రిటిష్ వారు జూలై 1, 1910న భారత్కు బయలుదేరిన బ్రిటిష్ వ్యాపారి నౌక ఎస్ఎస్ మోరియాలో సావర్కర్ను తీసుకువెళ్లారు. మొదట సావర్కర్ను లండన్లోని బ్రిక్స్టన్ జైలులో ఉంచారు. ఆ కాలంలో ఆయన సహచరులు ఆయనను చాలాసార్లు సందర్శించారు. ఆయన జైలు నుండి తప్పించుకోవడానికి తన సన్నిహితుడు వివి అయ్యర్తో కలిసి పథకం వేశారు. సావర్కర్ తప్పించుకోవడానికి సులభంగా ఉండేలా అయ్యర్ ఫ్రెంచి తీరంలో కారుతో వేచి ఉండాలని వారు పథకం వేశారు. నిజానికి సావర్కర్ పేరు వింటేనే బ్రిటిషర్లు భయపడేవారు. సావర్కర్ని భారత్కు తరలించేటప్పుడు వారిలో ఆందోళన మొదలైంది. ఎప్పుడూ వెళ్లే ఫ్రాన్స్ సముద్ర మార్గం గుండా భారత్కు తీసుకెళ్తే సావర్కర్ తప్పించుకునే అవకాశం ఉందని భావించిన బ్రిటిష్ అధికారులు అనూహ్యంగా రూటు మార్చారు. సావర్కర్ ప్రయాణిస్తున్న పడవని ఫ్రాన్స్ గుండా కాకుండా బిస్కే బే గుండా పోనిచ్చారు. అయితే నౌకలో టెక్నికల్ సమస్యల కారణంగా నౌక మార్సేల్ ఓడరేవు గుండా వెళ్లాల్సి వచ్చింది. చివరికి 1910 జూలై 7న
మోరియా నౌక మార్సెల్ ఓడరేవులో లంగర్ వేయాల్సి వచ్చింది. తర్వాత బ్రిటిష్ అధికారులు సావర్కర్ను ఫ్రెంచి ఓడరేవు ద్వారా భారత్కు అప్పగించడం గురించి ఫ్రాన్స్కు సమాచారం అందించారు. అదే వాళ్ళు చేసిన అతి పెద్ద తప్పయింది. ఎలా అయినా నౌక నుంచి సావర్కర్ తప్పించుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ అదంత ఈజీ కాదు. ఎందుకంటే సముద్రంలోకి దూకడం ఒక్కటే సావర్కర్ ముందున్న ఆప్షన్. నౌక నుంచి సముద్రంలోకి దూకితే ప్రాణాలకు గ్యారంటీ ఉండదు. తెగించి దూకినా ఫ్రాన్స్ తీరంలో సావర్కర్కు సహాయం దొరక్కపోతే ఫలితం మరోలా ఉంటుంది. తిరిగి బ్రిటిష్ వారు అదుపులోకి తీసుకునే ప్రమాదం ఉంటుంది. అదే జరిగితే సావర్కర్ను చంపడానికి బ్రిటిషర్లు వెనుకాడరు. ఇవన్నీ ఆలోచించిన వీర్ సావర్కర్ ఏం జరిగితే అదే జరుగుతుందని సముద్రంలోకి దూకడానికే నిశ్చయించుకున్నారు. జూలై 8న ఉదయం తనకు కాపలాగా ఉన్న సైనికులతో తాను టాయిలెట్ కు వెళ్లాలనుకుంటున్నానని చెప్పారు. ఇద్దరు సైనికులు వీర్ సావర్కర్ తో పాటు టాయిలెట్ కి వెళ్లారు. పథకం ప్రకారం సైనికులు టాయిలెట్ తలుపు బయట కాపలా కాస్తుండగా సావర్కర్ లోపలి నుంచి తలుపు లాక్ చేసి సైనికులకు కనిపించేలా తన చొక్కాను కిటికీకి తగిలించారు. టాయిలెట్ పైభాగంలో ఓ పోర్ట్ హోల్ ఉంది. ఆ హోల్ నుంచే సముద్రంలోకి దూకారు సావర్కర్. కానీ ఆ ప్రయత్నంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఓవైపు ఒంటి నిండా గాయాలు, మరోవైపు బ్రిటిష్ సైనికుల కాల్పులు, ఇంకోవైపు గాయాలను తీవ్రంగా బాధిస్తున్న సముద్రపు ఉప్పు నీరు. కానీ సావర్కర్ కు మాత్రం బ్రిటిషర్ల నుంచి స్వేచ్ఛ ఒక్కటే కనిపించింది. అదృష్టం కొద్దీ సావర్కర్ కు తూటా గాయాలు కాలేదు. చాలాసేపు ఈదిన తర్వాత ఫ్రెంచి సముద్ర తీరాన్ని చేరుకున్నారు. తర్వాత 9 అడుగుల ఎత్తున్న గోడను దూకి మార్సేల్లో అడుగుపెట్టారు. ముందే ప్లాన్ చేసినట్టుగా అయ్యర్ సావర్కర్ కోసం ఫ్రెంచి గడ్డపై వేచి ఉండాలి. కానీ సావర్కర్ ఎక్కడ ఉన్నారు అన్నది అయ్యర్ కనిపెట్టలేకపోయారు. దీంతో సావర్కర్ మార్సేల్ వీధుల్లో పరిగెత్తడం ప్రారంభించారు. ఆ సమయంలో ఓ ఫ్రెంచి పోలీసును గమనించిన సావర్కర్ తనకు తెలిసిన కొద్దిపాటి ఫ్రెంచిలో తనను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లమని అడిగారు. సరిగ్గా ఆ సమయంలోనే బ్రిటిష్ అధికారులు అక్కడికి చేరుకుని సావర్కర్ను అదుపులోకి తీసుకున్నారు. కాసేపటికి పివి అయ్యర్ అక్కడికి వచ్చినా అప్పటికే ఆలస్యం జరిగిపోయింది. సావర్కర్ తిరిగి బ్రిటిషర్లకు దొరికిపోయిన ఆ మూమెంటే భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని ప్రపంచం చర్చించుకునేలా చేసింది. అందుకు ఫ్రాన్స్ సహకరించింది. తమ దేశంలో భారతీయుని బ్రిటిషర్లు అక్రమంగా, అన్యాయంగా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి అరెస్ట్ చేసి తీసుకువెళ్లారని ఫ్రెంచి పత్రికలో మొదటి పేజీలో వార్తలు రాశాయి. మొదటి వార్త 1910 జూలై 11న డైలీ మెయిల్ తన ప్యారిస్ ఎడిషన్లో ప్రచురించింది. అక్కడ మొదలు మిగిలిన వార్తాపత్రికలన్నీ ఫ్రెంచి గడ్డపై ఒక వ్యక్తిని మరే ఇతర దేశం అరెస్ట్ చేయడం చట్టవిరుద్ధమని హైలైట్ చేయడం ప్రారంభించాయి. ఈ కేసును హేగ్లోని అంతర్జాతీయ న్యాయస్థానానికి తీసుకువెళ్లాలని డిమాండ్ వచ్చాయి. ఇంగ్లండ్లోని హెరాల్డ్ ఆఫ్ రివోల్ట్ అనే వార్తాపత్రిక యువ సంపాదకుడు గై ఆల్డ్రెడ్ సావర్కర్ విడుదల కోసం ఓ ప్రచారాన్ని ప్రారంభించాడు. దీనికోసం అతను ఓ కమిటీని ఏర్పాటు చేసి ఇంగ్లండ్ ప్రజలలో గొప్ప అవగాహన కల్పించాడు. అదే సమయంలో స్పెయిన్, పరాగ్వే, పోర్చుగల్ కూడా ఈ అంశంపై దృఢమైన వైఖరిని తీసుకుని సావర్కర్ను ఫ్రాన్స్కు అప్పగించాలని డిమాండ్ చేశాయి. 1910 సెప్టెంబర్లో డెన్మార్క్లోని కోపెన్హాగన్లో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో సావర్కర్ని ఫ్రాన్స్కు తిరిగి పంపాలని గట్టిగా డిమాండ్ చేశారు. అలా వీర్ సావర్కర్ పేరు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ చర్చే భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమం వైపు మళ్లింది. చివరకు బ్రిటన్ తమపై వచ్చిన అంతర్జాతీయ ఒత్తిడికి లొంగిపోయి ఈ అంశంపై చర్య తీసుకోవాల్సి వచ్చింది. 1910 అక్టోబర్ 25న బ్రిటన్, ఫ్రాన్స్ ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ విషయాన్ని హేగ్లోని అంతర్జాతీయ న్యాయస్థానానికి నివేదించాలని నిర్ణయించారు. ఈ న్యాయ వ్యవస్థలోని సభ్య దేశాలు చాలా బలహీనంగా ఉన్నాయి. బ్రిటన్ ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. చివరకు కేవలం 8 రోజుల్లో వారు బ్రిటన్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ గురించి గొప్పలు చెప్పుకునే బ్రిటన్ సావర్కర్ కేసులో వాటన్నింటినీ తొంగలో తొక్కేసింది. ఈ తీర్పును యావత్ ప్రపంచము విమర్శించింది. ఈ కేసులో సావర్కర్ హక్కుల్ని నిరాకరించే నిర్ణయాన్ని ఇంగ్లాండ్, జర్మనీకి చెందిన వార్తాపత్రికలు తీవ్రంగా విమర్శించాయి. ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తిన విమర్శలతో ఫ్రాన్స్ ప్రధాని నిరాశ చెందారు. హేగ్ ట్రైబ్యునల్ నిర్ణయం వెలువడిన 3 రోజులకే ఆయన రాజీనామా చేశారు.
మొత్తంగా భారత స్వాతంత్ర్య ఉద్యమంలో సావర్కర్ మార్షల్ డైవ్ ఒక చారిత్రక అంశంగా మిగిలిపోయింది. ప్రపంచానికి బ్రిటిషర్ల క్రూరత్వాన్ని చాటి చెప్పడమే కాక భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని ప్రపంచం దృష్టికి తీసుకువెళ్ళింది. అయితే ఈ సాహసం సావర్కర్ కు అండమాన్లోని అతి భయంకరమైన కాలాపాని జైలులో 2 జీవిత ఖైదులు అంటే 50 ఏళ్ల శిక్ష విధించేలా చేసింది. అప్పుడు కూడా వీర్ సావర్కర్ బెదిరిపోలేదు. ఆ శిక్షను అనుభవించడానికి 1911 జూన్ 27న అత్యంత అమానుషమైన జైలులో వీర్ సావర్కర్ అడుగుపెట్టారు. అప్పటికి ఆయన వయసు కేవలం 28 సంవత్సరాలు. ఇంత చరిత్ర ఉంది కాబట్టే మార్సేల్ పర్యటనలో సావర్కర్ ని స్మరించుకున్నారు మోడీ. అక్కడ కాన్సులేట్ ను ప్రారంభించడం ద్వారా ఆనాటి మద్దతు జ్ఞాపకాలను కొనసాగించబోతున్నారు.